ఇది వ్యతిరేక పవనాలకు అర్థమైంది మీకు. ఇది మనం ఇంట్లో ఉన్న వాళ్ళని చూస్తే లేదా సొట్టపోలను చూస్తే మనకి కొన్ని కుళ్ళు బుద్ధులు వస్తాయి. ఆ కుళ్ళు బుద్ధులు ఎంత బాగా నేర్చుకుందో ఆవిడ నిత్య ప్రదర్శన అన్నమాట ఇది. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 200 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బుల్డోస్ చేసింది. అజయ్ కల్లం గారి ఆధ్వర్యంలో ఎన్ని వేల గ్రామాలు దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పిన్ పాయింట్ యాక్రసీతో ల్యాండ్స్ పరిరక్షించబడ్డాయి. రోవర్లు ఇంపోర్ట్ చేసుకుని కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ కింద చేస్తే ఒరిస్సా గవర్నమెంట్, పక్కన ఉన్న కర్ణాటక, అన్ని రాష్ట్రాలు మాకు కావాలని అడిగితే కూడా ఆన్ అన్ అగ్రిగేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సర్వేయర్లు ప్రతి గ్రామానికి ఒక 2 సర్వేయర్లు అగ్రిగేట్ రిక్రూట్మెంట్ జరిగింది సచివాలయ వ్యవస్థతో అనుసంధానిస్తూ. సో ఇంత జరుగుతున్నప్పుడు అప్పుడు ఈవిడే అధ్యక్షురాలు, ఇప్పుడు ఈవిడే అధ్యక్షురాలు. ఒక్క మాట మాట్లాడిందండి ఆవిడ. ఈ ప్రభుత్వ స్థాపనకి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంత ప్రభావితం చూపించి ఆడెవడో బుర్ర తక్కువ ఐడియా ఇచ్చిన దానికి ఆ రాళ్ళ మీద రంగులేసి బుర్ర పుస్తకం మీద బొమ్మ వేసిన పాపానికి ప్రభుత్వం అయిపోయింది. బట్ దాంట్లో క్రెడెన్షియల్స్ మాడాలి కదా. ఇప్పుడు మీకు ఎర్ర రంగు నచ్చొచ్చు, నాకు పచ్చ రంగు నచ్చొచ్చు, ఇంకోటి ఏదో నచ్చొచ్చు. అది కాదు కదా కాన్సెప్ట్. ఈ పుస్తకానికి అట్టేలు ఆడ తీసుకొచ్చి ఒకటి తప్పని దాన్ని రోజు తిడుతుంటే అని అర్థం ఉందా? పుస్తకం లోపల మెటీరియల్ ఇంపార్టెంటా బయటది మెటీరియల్? అప్పుడు నోరు పడిపోయిందా? ఏం మాట్లాడలేకపోయిందే ఆవిడ? ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే నీతి ఆయోగ్ కదా, వీళ్ళందరూ కదా మన నెత్తికి పెట్టింది రాష్ట్రానికి. ఇప్పుడు ఇది కంపల్సరీ యాక్ట్ అయింది సార్. మీకు తెలుసు తెలియదు, విదేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో ఇన్సూరెన్స్తో సైతం మన ఆస్తులు ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇప్పుడు ఇదే అన్నారే తప్పేలాగా ఇక్కడికి వచ్చి ల్యాండ్ ఆక్యుపై చేస్తాడు పక్కన ఏడిసి వస్తారు కదా జడ్డి వాళ్ళకం గల్లు. ఇలాంటివన్నిటిలోంచి భారతదేశ భూభాగాల్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రపంచ దేశాలు ఆల్రెడీ ఎప్పుడో చేస్తున్న దాంట్లో ఇవాళ తగుదనమానం మొదలెట్టి మన రాష్ట్రాన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక ప్రభుత్వాన్ని కోల్ తీయడానికి ఇదే కుటిల రాజకీయం చేసిన ఈ బీజేపీ అధ్యక్షురాలు పొమ్మట్లేదు. ఎందుకంటే అదే మాట ఆ రోజు కనుక మాట్లాడితే అట్లీస్ట్ ఒక శాంక్చుటీ ఉంది. పుస్తకం మీద బొమ్మ వేయడం తప్పు, రంగులు వేయడం తప్పు, కానీ దాని మీద జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఇవాళ అది కంపల్సరీగా అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్న దగ్గర మన రాష్ట్రం మీద ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉంది కంప్లీట్ చేయాలన్నది. కానీ చాలా స్పీడ్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదే చెప్తున్నాను, సీతాపేల చాలా స్పీడ్గా. చదువుకోక్కర్లేదు, కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీ వస్తుంది. మీరంటే ఎరుమాలోకల్లో మీరు చదువుకుని చచ్చాం కాబట్టి జర్నలిజం డిగ్రీలు వచ్చాయి. కులం ఉంటే డిగ్రీలు ఇచ్చేవారు, పనికి మళ్ళీ ఉంటే మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయి? పెట్రోల్ కొడుతూ వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి జర్నలిజం చేయొచ్చు అన్న అపోహలు. మళ్ళీ నేను జర్నలిస్ట్ కాదని చెప్తాడు. చెప్పివన్నీ అబద్ధాలే. జర్నలిజానికి విలువలు ఏడుస్తాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి వాల్యూస్. అంచేత ఏమవుతుంది, ఒక ప్రభుత్వాన్ని కోలదీయడానికి ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకానికి మన నిర్మలా సీతారామన్ వస్తుంది పాపం ఆవిడ రక్షణ చెప్పులు మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టలేదని బాధపడద్దు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాత్రం ఎందుకు చెప్పరు? ఈవిడ అధ్యక్షురాలే కదా సార్, ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఈవిడికి ఉందా లేదా? అవును, నీతి ఆయోగ్ పల్లెత్తు మాట మాడారా బీజేపీ వాళ్ళు? చెప్పండి, గమనించండి. ఒక్కడు మాట్లాడాడు బీజేపీ నుంచి? లేదు, రాలేదు. మొత్తం అంతా అంటే ఏరు దాటిన తర్వాత బోడిమలన సిద్ధాంతం బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకోగలిగింది. ఇది ఎన్డీఏ కూటమిలో. అది దానికి సిద్ధాంతకర్త ఎవరు? కానీ మీ భూమి మీద కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అమ్మాలన్నా కొనాలన్నా ప్రతిదీ కూడా వాళ్ళ కనుసన్నల్లోనే. ప్లస్ మీకు ఇన్ ఫ్యూచర్ లోన్స్ ఏం రావు. ప్రశ్నించారు సార్ నిజంగా మళ్ళీ అనమాట. అర్థం మాలోకం మీద వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, మీకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు 2 ఎకరాల పొలం కావాలి, నేను మీ దగ్గర కొంటాను. ఇటు మన ఇద్దరు కాగితాలు ఇచ్చుకుంటే అయిపోతుందా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సస్తున్నామా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సస్తున్నామా లేదో చెప్పండి ఫస్ట్. ఖచ్చితంగా అక్కడే మరి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అందులో ఉన్నట్టేనే. స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వమే కదా. అవును, ఎవరికి చెప్తున్నారు తకరాలు? అంచేత ప్రజల్ని ఎలా పక్కదారి పట్టించుకోవాలో మాలోకం బ్యాచ్ అంటాను నేను. ఎందుకంటానంటే నువ్వు ల్యాండ్ ఎలా అమ్ముతావు భయ్? ఇప్పుడు 22A పెట్టింది ల్యాండ్, ఇది ప్రభుత్వం ల్యాండ్ అని. నేను కోర్టుల పరంగా దాని మీద పోరాటం చేయట్లే, దానికే కదా ఒక రిజిస్టర్ పెట్టారు. అప్రహెన్షన్స్ ఏమైనా ఉంటాయి అన్నది. కానీ ఎన్నికల ప్రచారంలో విపరీతంగా ప్రచారం చేస్తారు. వాళ్ళు ప్రభుత్వాన్ని దించడానికి వాళ్ళు ఒక ఆయుధం కింద వాడుకున్నారు. వాడినప్పుడు ఉపయోగపడిన ఇన్స్ట్రుమెంట్ ఎవరు? బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ. మరి దాన్ని తిప్పి కొట్టలేకపోయింది సార్. ఒకటి, ఇప్పుడు నీ ల్యాండ్ నేను తీసుకుంటే నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నీ ల్యాండ్ నేను తీసుకున్నప్పుడు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఎవరికైనా చెవులో గునువు తీసి చెప్పగలవు. ఇప్పుడు ఏమైనా MA PhDలు చేసి చదువుకుని చచ్చిన బ్యాచ్ అందరూ చదువు రాని వాళ్ళే ఉన్నారు. చదువు వచ్చిన వీళ్ళ ఇంగిత జ్ఞానం ఏమైంది చెప్పండి? కేంద్రం నుంచి కానీ ఎవరు ఏ నేత నుంచి ఒక ప్రకటన రాలేదు. అదేంటి అంత బుల్డోస్ కొడుతున్నారు, అంత బొమ్మడి కొట్టేస్తున్నారు. అసలు ఏంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 200 కోట్లు తగలబెట్టి చచ్చింది మేము. నాకు తెలిసి చాలా మంది కేంద్ర ప్రభుత్వ పథకం తెలిసి కూడా ఉండకపోవచ్చు. నేను అజయ్ కల్లం గారు ఇన్ని ఇంటర్వ్యూలు చేసాం సార్, ఇన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి చచ్చాం దాని మీద. గ్రామాల్లో ప్రజలకి కొంత చాలా వరకు ఏం చేయగలం అంతే.
నేను ఒకటే చెప్తున్నాను, ఇది ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇలా ఈ ఇప్పుడు దాంట్లో మెలికుంది. మీకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీడ్స్ టు బి కంప్లీటెడ్, ఇట్స్ అ మ్యాండేట్. ఓహో అయితే ఇప్పుడు ఏముంది అల్లది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. ఎవరు రద్దు చేసి, స్టేట్ గవర్నమెంట్ ఎలా రద్దు చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారని ఆయనకి మనం మాలోకాలు కాబట్టి అవన్నీ వింటాం. మరి రద్దు చేసిందని ఈవిడెందుకు కాకేసుకుని నీతి ఆయోగ్ చెప్పించి చేయాలంటే ఎందుకు సిద్ధపడతారు? స్టేట్లో రద్దు చేశారు కదా, వచ్చినట్టు కంప్లీట్ చేయాలి కాబట్టి మళ్ళీ జనాల్లోకి తీసుకు జనాలకి ఇంజెక్ట్ చేయాలి. మర్చిపోతాం కదా మనం. వీళ్ళు రెడీగా ఉంటారు కదా, డైపర్ వేసుకున్నాడు 2 గంటలు కులప్రాతిపదిక మీద వచ్చేసిన జర్నలిజం డిగ్రీ కూడా చెప్పేస్తాడు అన్నీ. జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా దోచుకోవడానికి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవతార పురుషుల్లోకి వచ్చి పురంధేశ్వరం గారి ఆధ్వర్యంలో పరిరక్షిస్తారు మిమ్మల్ని అని చెప్పగలుగుతారు వాళ్ళు. అది వింటారు జనాలు. ఇప్పటికైనా దీని గురించి పూర్తి స్థాయిలో జనాలకు తెలియాలి. తెలియక వాళ్ళు చెప్తారు ఇప్పుడు బ్రహ్మాండం, ఇప్పుడు ఆ చెడ్డ బ్రహ్మాండం హ్యాస్ టు బి కంప్లీటెడ్ కాబట్టి చేతనైతే పోనీ దగ్గర 11,000 గ్రామాలు ఎన్నో కంప్లీట్ అయ్యాయి, 13,000 గ్రామాలకి 7,000 ఎన్నో కంప్లీట్ అయ్యాయి. ఒకసారి వాటి మీద ఒకసారి చెక్ చేసి మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పమానండి, ఏమని చెప్తాం? ఎందుకు చెప్పరు? యాక్యురసీ. దరిద్రం వల్ల ఆ బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం, ఒక బ్యూరోక్రాట్ ఇచ్చిన దిక్కుమాల ఐడియా అది, రాళ్ళకి రంగులు వేయడం. కర్ణుడు చావు కన్నట్టు ఇందాక మీరు చెప్పారు కానీ ఎంప్లాయీస్ శాసిస్తారు, అదే శాసనం. చరిత్రకారులు చూడండి సార్, రాజశాసనంలో ఇప్పుడు కొన్ని ఉంటాయి, నవాబు ఇచ్చిన భూములండి అలా చెప్పుకోవాలండి మరి మీ పేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన నిజంగా ఫస్ట్ స్టేట్ మందే. ఒక ల్యాండ్ మార్క్ అయింది తెలుసా సార్, జగన్మోహన్ రెడ్డి ఆయనలో అది కంప్లీట్ అయిందని. కానీ అదే కొట్టేసింది మెయిన్. అదే చెప్తున్నాను. దాంట్లో నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొడుతుంది. దానికి మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా ఉంటారు. అన్నం తింటున్నామండి, ఎవడెవడు మమ్మల్ని పాడు చేయండి ప్లీజ్, మాకు అన్నం తినకుండా చేయండి ప్లీజ్ అని దండం పెట్టుకునే ఏకైక దౌర్భాగ్యం అంటే ఆంధ్రప్రదేశ్. రైట్ సార్, ఇలాంటి ప్రకటనలన్నీ కూడా ఇప్పుడు ఇది ఎలా అయినా కంప్లీట్ చేయాలని ఉద్దేశం. నాకు బాధ ఎక్కడ వస్తుందంటే పురంధేశ్వరమ్మ గారు మాట్లాడడం మాత్రం మా షాట్ వీడు, ఇది నిజంగా ప్రపంచ వింతల్లో ఇది పెట్టాలి. పురంధేశ్వరమ్మ గారు మాట్లాడిన మాట నిజంగా వింతమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ. అలా బాలకృష్ణ గారు డైలాగ్తో కంప్లీట్ చేయాలి, ఇప్పుడుదాకా పెగలని నోళ్ళు ఇప్పుడు ఎందుకు పెగులుతున్నాయని, అందుకని ఇంకెళ్ళలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.